ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజాశ్రోత సభలో బహిరంగ సభలకు సర్వం సిద్ధమైంది. సభ ఏర్పాట్లను ఎంపీ ఒత్తిరాజు రవిచంద్ర పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనివీరేని రీతిలో సభను నిర్వహిస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా ఖమ్మం వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఎగరవేస్తామంటున్న ఎంపీ ఒత్తిరాజుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం కేంద్రంగా ఈరోజు జరిగేటువంటి బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అటు కూడా ఈరోజు ప్రధానంగా మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. మూడోసారి ఎలాగైనా సరే అధికారం రావాలని చెప్పి చెప్తున్నటువంటి వ్యూహంలో భాగంగా ఎన్నికల ప్రచారం కొత్తగూడెం కేంద్రంగా జరగబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఇప్పటివరకు చేసి ఇల్లందు కొత్తగూడెం నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేత ఎంపీ రాజ్యసభ సభ్యులు ఒత్తిరాజు రవిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా జరుగుతున్నాయి బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి? ఈ సభ ద్వారా ఈ జిల్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ టైం బ్రహ్మాండంగా అతి గొప్పగా బ్రహ్మాండంగా జరిగే కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ గారు 12:30 to 1 మధ్యలో రాబోతున్నారు. జనం స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ కిక్కిరిసిపోనుంది. ఈ గ్రౌండ్ కంటే త్రిబుల్ గ్రౌండ్ కావాల్సి వచ్చేటట్టు పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దీంట్లో అడ్జస్ట్ చూసుకుంటాం. ఆ వెహికల్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మిగతా అన్నీ కూడా సెటిలైట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన తగు ఏర్పాట్లు వాటర్ కానీ మజ్జిగ కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇక్కడ జనం బ్రహ్మాండంగా వస్తున్నారు. మంచిగా జరగబోతుంది. కొత్తగూడెం రిజల్ట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి సార్? ఈరోజు సీఎం కేసీఆర్ ఏమన్నా ప్రజలను ఉద్దేశించి ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటాయి. కొత్తగూడెం తనకి ఇష్టమైన నియోజకవర్గం, కేసీఆర్ గారికి ప్రీతిపాత్రమైన నియోజకవర్గం. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నట్టు కార్మికులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు కానీ, ఇక్కడనే స్టార్ట్ అయినటువంటి ఉద్యమం, ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యమే 1969లో షేక్ దస్తగిరి గారు కానీ, రామచంద్ర గారు కానీ ఆహుతి అయిపోయారు. వారికి ఉద్దేశించి వారి కార్మికులు అసలు తెలంగాణ పుట్టిందే ఇక్కడి నుంచి కాబట్టి ఆకాంక్షను కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అనేక వరాలు అభివృద్ధి పథకాలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ అన్ని తగు ఏర్పాట్లు జరిగిపోయినాయి. బ్రహ్మాండంగా జరగబోతుంది. అంటే ఇప్పటివరకు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉద్యమకారులకు సంబంధించిన అంశం లేదని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆజ్యం పోసినటువంటి కొత్తగూడెం జిల్లా కేంద్రం ఈ రానున్నటువంటి రోజుల్లో ఎట్లాంటి ఈ ఫలితాలని ఇస్తుందనేది ఆశిస్తూ ఉన్నారు. ఉద్యమకారులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఉద్యమకారులంతా రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళ చేతికి పోనీయొద్దు. ఈ ఢిల్లీ పార్టీల పెద్దలకు ఎట్టి పరిస్థితుల్లో పోయినా కూడా బొగ్గు గనులు మళ్ళీ ప్రైవేట్ పరం అయిపోతాయి. వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కలిసికట్టుగా నేను కూడా అందరితో చర్చించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన వేయించమని కూడా చెప్తున్నారు. వనమా వెంకటేశ్వరరావు గారిని 50,000 పైకి మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 స్థానాలు గెలుస్తామన్నారు. మా జనాలు కూడా మేము వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సభకు జనాలు ఎవరు లేరని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యం నిజంగా జనాలు రారంటారా? మీరు ఇప్పటివరకు ఎన్ని సభలు జరిగినాయి? పాలేరు జరిగింది, కిరికిర్చిపోయారు అక్కడ. దాని తర్వాత సత్తుపల్లి జరిగింది, దాని తర్వాత ఇల్లందు జరిగింది. ఇల్లందు చరిత్రలో ఎప్పుడన్నా అంత జనం చూసారా? ఇప్పుడు ఇవాళ కొత్తగూడెం ఖమ్మం జరగబోతున్నటువంటి మీటింగ్లో అత్యంత బ్రహ్మాండంగా జనం తరలి రాబోతున్నారు. ఈ మీటింగ్ను ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రశాంతంగా హ్యాపీగా ఆశీర్వదించి వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలు పట్టం కట్టబోతున్నారు తప్ప వాళ్ళు కూడా అందరు లాస్ట్ టైం 2018లో ఇక్కడనే ఉన్నారు. ఏం చేశారు? ఒక సేఫ్టీగా ఒక చెట్టు కింద ల్యాండ్ అయ్యారు. వాళ్ళకి నిజంగా అంత దమ్ము ధైర్యమే ఉంటే వాళ్ళు స్వతంత్ర పార్టీలో జాయిన్ అయ్యి సొంత పార్టీతో ఇండిపెండెంట్గా నిలబడి గెలిస్తే వాళ్ళకి దమ్ము ఉన్నట్లు లెక్క. అవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు, గ్రహిస్తున్నారు. రైట్, ఇది సంబంధించినటువంటి ఎంపీ రవిచంద్ర గారి యొక్క అభిప్రాయం. కొత్తగూడెంకి సంబంధించిన బహిరంగ సభ మరింత రెట్టింపు ఉత్సాహాన్ని పెంచే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు సీఎం కేసీఆర్ కూడా అందరిని కూడా సమన్వయపరుస్తూ, ఉద్యమకారులతో పాటు అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఈ జిల్లాలో ఒక మార్పు ప్రదర్శించేందుకోసం కూడా సీఎం కేసీఆర్కి అత్యంత ఇష్టమైనటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా. ఈ జిల్లాకు రావడం అనేది చాలామంది కూడా సంతోషకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఆ రకమైనటువంటి ప్రసంగం ఉండబోతా ఉందని చెప్పేసి అంటున్నారు. దాదాపు వచ్చినటువంటి ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యాన్ని గురి కాకుండా అన్ని రకాల ఏర్పాటు చేశాం. దాదాపు కొత్తగూడెంలో జరగబోయేటువంటి ఈ నెల 30వ ఎన్నికల్లో కొత్తగూడెం అభ్యర్థిగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావు కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది ప్రస్తుతం కొత్తగూడెం సభా వేదికకి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మ న్యూస్, కొత్తగూడెం నుండి.